అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని బీజేపీ రాష్ట్ర మీడియా ఫెనలిస్ట్ గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ కర్నంరెడ్డి నరసింగరావు జనసేన నాయకులు కర్నం కనకరావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 72వ వార్డ్ పాతకర్ణవాణిపాలెం గ్రామదేవత శ్రీ పైడిమాంబ అమ్మవారి పండుగ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత గ్రామ సదనం పట్టున అమ్మవారికి బీజేపీ గాజువాక ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర మీడియా పెనలిస్ట్ డాక్టర్ కర్నంరెడ్డి నరసింగరావు, జనసేన నాయకులు కర్నం కనకారావు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని అనుసరించి తమ పూర్వీకుల కాలం నాటి సాంప్రదాయాలను పాటిస్తూ గ్రామ దేవతల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆలయాన్ని పూలతో చక్కగా అలంకరించారు. బండ్ల వేషాలు, 9 అవతారాల్లో అమ్మవారికి వేషధారణలో ప్రత్యేక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ రోజు పైడితల్లమ్మవారి పండుగ జరుగుతుందని, లక్షవారం దుర్గమ్మ తల్లి పండుగ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సిరసపల్లి అప్పారావు, కరణం కనకారావు, గుటూరు శంకర్రావు, నాగేశ్వరరావు, రంగనాయకులు సత్యారావు, అప్పారావు, మనోహర్, జగదీష్, రాజశేఖర్, చిరు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక 72 వార్డు మా పాతకర్ణవాణిపాలెం గ్రామ దేవత శ్రీ పైడిమాంబ అమ్మవారి పండగ సందర్భంగా ఉదయం నుంచి కూడా మరి వేలాదిగా భక్తులంతా అమ్మవారిని ఆలయంలో దర్శించుకున్నారు. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి అమ్మవారి ఘటాల ఊరేగింపు, అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం మొత్తం దేవతా దేవమూర్తులు అందరూ కూడా ఇక్కడ వేషధారణలో పాల్గొన్నారు. అదేవిధంగా బండ్ల వేషాలు అంటాము, చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాం. మన సనాతన హిందూ ధర్మంలో శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మవారు, లక్ష్మణ స్వామి, అదేవిధంగా అందరూ కూడా సకుటుంబ సపరిమితంగా సుమారు ఒక 20 మంది పిల్లలంతా కూడా చాలా చక్కగా ఆ వేషాలు వేస్తారు, బండ్ల వేషాలు. వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ తల్లిదండ్రులు మొక్కుకుంటారు, మాకు కోరిక నెరవేరితే మా పిల్లలకి ఈ వేషం వేస్తామని ఆ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామం మధ్యలో ఉన్నటువంటి సదం పట్టిన అమ్మవారు ప్రారంభమై వీధిలో తిరుగుతూ ఆలయం వరకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం గ్రామ కమిటీ పెద్దలు శ్రీ సిరసపల్లి అప్పారావు మావయ్య గారు, అదేవిధంగా జనసేన నాయకులు మా సోదరులు శ్రీ కర్ణం కనకారావు గారు, మిగతా KNVP యూత్ మహిళలు కూడా గత 9 రోజులుగా అమ్మవారి ఊరిలోకి వచ్చిన 9 రోజుల ముందే ప్రతిరోజు సాయంత్రం కోలాటం కూడా ప్రాక్టీస్ చేసి మరి ఎల్లుండి గురువారం ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఈరోజు పైడిమాంబ అమ్మవారి పండుగ, అదేవిధంగా ఎల్లుండి శ్రీ దుర్గమాంబ అమ్మవారి పండుగ. మా గ్రామ దేవతలు ఇద్దరు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి పెద్ద పండుగ చేస్తుంటాం. మరి మా బంధుమిత్రుల్ని అందరినీ కూడా పిలుచుకొని చాలా చక్కగా అందరూ కుటుంబ సమేతంగా కలిసి భోంచేసి ఈ యొక్క పండుగను జరుపుకుంటాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. 72వ వార్డులో మరి పాతవరం గ్రామంలో పైడిమాంబ దుర్గమ్మ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరి ఉత్సాహంగా జరిగినందుకు గ్రామ పెద్ద ఆధ్వర్యంలో, అలాగే దీన్ని అన్ని శాఖలు అందించే సోదరులు కర్ణం నరసింగరావు, మరి గ్రామ కమిటీ యూత్ అందరూ కూడా పాల్గొని ప్రతి సంవత్సరం కూడా ఇంత ఘనంగా చేసినందుకు కమిటీ సభ్యులకు అలాగే యూత్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా గ్రామంలో ఏది కార్యక్రమాన్ని సహకరించినందుకు సోదరులు కర్ణం నరసింగరావు గారికి, మరి బీజేపీ కన్వీనర్ గాజువాక నియోజకవర్గం, అలాగే పెద్దలు సిరసపల్లి అప్పారావు గారు, కమిటీ యూత్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత ఉత్సాహం చేసినందుకు ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగ ఎప్పుడు కూడా పాల్గొంటారని చెప్పి అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన బీజేపీ నాయకులకి సోదరులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. 72వ వార్డు పాతకర్ణంపాలెం గ్రామంలో శ్రీ పైడిమాంబ దుర్గమాంబ పండుగ మహోత్సవాలు జరుపుకుంటున్నాము.
అలాగే చుట్టుపక్కల గ్రామ భక్తులందరూ కూడా వచ్చి ఈ శ్రీ పైడిమాంబ దుర్గమాంబ అమ్మవారిని దర్శించుకొని భక్తి ముక్తులయ్యారు. అలాగే చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలేటి, అలాగే యూత్ ఏఎన్పి యూత్ కుర్రలు, అలాగే గ్రామ కమిటీ పెద్దలు వీళ్ళందరూ కూడా అన్ని విధాలు సహకరించి ఈ పండుగనంత ఘనంగా సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రత్యేకంగా మన కన్నరెడ్డి నరసింహరావు గారు, అలాగే కన్నం కనకారావు గారు మా ఈ కమిటీ వారికి ఎంతో సహాయ సహకారాలు అందించినందుకు మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.